ఆరాధన అనేటువంటిది, ఇలా స్తుతి ఆరాధన అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటి ఒక కార్యము. బైబిల్లో చాలా సందర్భంలో ఆరాధన అనేటువంటి పదము లేకపోవచ్చేమో కానీ దేవుణ్ణి సేవించటం, అలానే దేవుణ్ణి గణపరచడం, ఇలాగున్న ఈ పదాలన్నీ కూడా అటు ఇటుగా మారుస్తూ బైబిల్లో, మన తెలుగు బైబిల్లో రాయబడ్డం మనం చూస్తాం. కానీ అర్థమైతే ఒకటే, దేవుణ్ణి ఆరాధించటం, దేవుణ్ణి సేవించడం అన్న ఆరాధించటమే. ఇప్పుడు ఆరాధన అనేటువంటిది మనం ఎంత తక్కువగా అల్పంగా అర్థం చేసుకుంటామంటే, పాటలు పాడుతూ చేసేటువంటి కార్యము ఆరాధన అనుకుంటున్నాం. కానీ ఆ రోజున గత వారం చెప్పాను చూసారా, ఆ రోజున మోషే ఐగుప్తులో నుండి మమ్మల్ని విడిపించు, మమ్మల్ని బయటికి పంపించని ఫరోని అడుగుతున్నప్పుడు మోషే మాట అంటాడు, మేము దేవుణ్ణి సేవించు కొరకు మేము వెళ్ళాలి కాబట్టి మమ్మల్ని పంపించు అని ఫరోని అడగటం బైబిల్లో మనం చూస్తాం. అక్కడ దేవుణ్ణి సేవించడం వస్తుంది, కానీ యాక్చువల్గా ఏంటంటే దేవుణ్ణి సేవించడం, ఆరాధించడం అన్నీ కూడా దాదాపు ఒకటే అర్థం. ఎందుకంటే ఆరాధన అనేటువంటిది మన ఆత్మీయ జీవితంకు సంబంధించి, మనం చేసేటువంటి కార్యములకు సంబంధించి అదొక ఉన్నతమైనటువంటి లోతైనటువంటి ఒక కార్యము. అందుకని కొన్నిసార్లు దాన్ని సేవించడం అనేటువంటి పదం కూడా బైబిల్లో రాయబడుతూ వచ్చింది. అంటే ఆరాధన అనేటువంటి కూడా ఒక రకంగా మనం దేవుణ్ణి సేవిస్తున్నాం, దేవుని దాసులుకుంటున్నాం అనేటువంటి అర్థంతో కూడా బైబిల్లో ఉంటుంది. అంటే ఆరాధన అనేటువంటి దానికి చాలా విస్తారమైన అర్థాలు ఉంటున్నాయి. ఎందుకంటే ఆరాధన అనేటువంటిది కేవలం పాటల వరకే పరిమితమైనటువంటి ఒక కార్యం కాదు. ఇది మన ఆత్మ జీవితం సంబంధించినటువంటి ప్రతి విషయానికి సంబంధం కలిగి ఉంది, లింక్ కలిగి ఉంది ఆరాధన అనేటువంటిది. అందుకని ఇది చాలా ప్రాముఖ్యమైన. ఇది ఆరాధించినటువంటిది పాటలు పాడేవాళ్ళు ఆరాధిస్తున్నటువంటి కాదు. పాటలు పాడడం వేరు, దేవుని ఆరాధించడము వేరు. యేసు ప్రభు కూడా మాట్లాడుతున్నప్పుడు దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు అన్నారు. దేవుణ్ణి ఆరాధించడానికి కూడా ఒక స్టాండర్డ్ ఉంది. యేసుప్రభు అంటున్నారు, స్వయంగా యేసుప్రభు చెప్తున్నారు, దేవుణ్ణి ఆరాధించేటువంటి వాళ్ళు ఆత్మతోనూ సత్యముతోనూ. అంటే నిజంగా ఆరాధనలో ఏది ఇన్వాల్వ్ అవ్వాలన్న దాని గురించి మాట్లాడతారు. ఆత్మతో ఇన్వాల్వ్మెంట్ ఉండాలని చెప్తున్నారు. అదే సమయంలో ఏమన్నారంటే, నువ్వు ఆత్మతో ఇన్వాల్వ్ అవుతున్నావు కాబట్టి ప్రతి కార్యాన్ని నీ సొంత ఆలోచన ప్రకారం, నీ సొంత ఇష్ట ప్రకారం చేయడానికి వీల్లేదు. సత్యముతో అంటే ఏదైతే వాక్యం ఉందో వాక్య పరిధిలో, వాక్యము చెప్పినటువంటి ఆ విధానములోనే ఆరాధన అంటే జరగాల్సి ఉంది. ఆ లిమిటేషన్స్లో, వాక్య పరిధిలో చేస్తూ ఆత్మతో దేవుణ్ణి ఆరాధించాలి అని యేసుప్రభు స్వయంగా చెప్తున్నారు. అందుకని ఆరాధన ఎలా చేయాలో కూడా నేర్చుకోవాలి. అందుకే ఆరాధన అంటే ఎవరికి తోచినట్లుగా వాళ్ళు చేయడానికి కుదరదు. ఒక్కోసారి మనం ఏమంటామంటే బైబిల్ని పెద్దగా పట్టుకోము. బైబిల్ అంటే ఒక సత్యాన్ని గురించి మనం ఆలోచించాం. ఏమంటే నాకు ఇలాగే చేయాలనిపిస్తుంది, నాకెందుకు ఇలాగ నడిపింపు వచ్చిందని అంటాం. గమనించండి, మనము నడిపింపు అనేటువంటి మాటలు నాకు ఎలాగ చేయాలనిపిస్తుందని మనం క్రిస్టియన్కి మనం అంటున్నప్పుడు అది నాకు అనిపించింది కాబట్టి అని చేయడానికి వీల్లేదు, అది నా నడిపింపుని బట్టి చేయడానికి వీల్లేదు. ఎందుకంటే బైబిల్ ఎప్పుడైనా సరే దేవుడు ఒక నడిపింపు అనేటువంటిది ఇచ్చేటప్పుడు వాక్య పరిధిలోనే దేవుడు ఇస్తాడు. దేవుడు వాక్యములో ఒకప్పుడు చెప్పినటువంటిది దాన్ని మన చేతులకు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు దాన్ని కాదని దానికి వేరుగా, దానికి వ్యతిరేకంగా దేవుడు వేరే రీతిలో మనిషిని నడిపించడం జరగదు. దేవుని కార్యాలు ఇప్పుడు కూడా బైబిల్ ప్రకారం ఉంటాయి. బైబిల్కి వ్యతిరేకమైనటువంటి రీతిలో కనుక పద్ధతులు ఉంటే అది యాక్చువల్గా దేవుడు నడిపింపు కాదేమో అని కూడా మనం ఆలోచించాల్సి ఉంటుంది. ఎందుకంటే దేవుడు ఒకప్పుడు ఒక మాట చెప్పి ఈ రోజు ఇంకొక విధానంలో దేవుడు ఉండడు. దేవుడు ఎప్పుడు కూడా మార్పు చెందడు. అందుకనే పాత నిబంధనలైనా కృత నిబంధనలైనా సరే ఆరాధన విషయానికి వచ్చేసరికి అప్పుడు వాళ్ళు చేశారు, కానీ అదంతా కూడా దృష్టాంతముగా లేదంటే అది ఛాయలో చేశారు. ఇప్పుడు మనం వాస్తవంలో చేస్తున్నాం, కానీ పద్ధతి మాత్రం బేసిక్ ఒకటే. అప్పుడైనా ఇప్పుడైనా సరే పద్ధతి ఒకటే. దేవుడు ఎప్పుడు కూడా మారడు. యెహోవా అనేటువంటి నేను మార్పు లేనివాడని అన్నాడు. దేవుడు మార్పు లేనివాడు అన్న తర్వాత దేవుడు ఎప్పుడు కూడా మారడు. అందుకని మనం ఏం తెలుసుకోవాలి, దేవుడు మారడు కాబట్టి దేవుడు అసలు ఎలాంటి వాడు అనేటువంటి తెలుసుకోవాల్సి ఉంది. ఇప్పుడు ఈ రోజు ఒకలాగా రేపు ఒకలాగా ఒక వ్యక్తి ఉంటాడు అన్నప్పుడు నేను వ్యక్తిని తెలుసుకోవాలని అవసరం లేదు. ఎందుకంటే ఈ రోజు ఆ వ్యక్తి గురించి ఏం తెలుసుకున్నా రేపు ఆ వ్యక్తి మారిపోతారు కాబట్టి తెలుసుకోవడం వల్ల ఉపయోగం లేదు. కానీ దేవుడు ఎలాంటి వాడో తెలుసుకోవడం అవసరం. ఎందుకంటే ఆయన ఎప్పటికీ మారని చెప్పేశాడు. ఆయన ఎప్పటికీ మానన్నాడు కాబట్టి ఆయన మూడు ఎలా ఉంటుందో నేను గెస్ట్ చేయొచ్చు అనమాట. అంటే దేవుడు దేన్ని ఇష్టపడుతున్నాడు, ఇష్టపడట్లేదు అటువంటిది, ఏ విషయంలో దేవుడు కోపగించుకుంటున్నాడు, ఏ విషయంలో దేవుడు సంతోషిస్తున్నటువంటిది ఆయన స్వయంగా వచ్చి నోరు తెరిచి నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ బైబిల్ చదివితే నా స్థితిని బట్టి ఆయన ఏమనుకుంటున్నాడో బైబిలే క్లియర్ నాకు చెప్తుంది. అందుకని
దేవుడు మన గురించి ఎలా ఫీల్ అవుతానంటువంటిది మనం ఈజీగా గెస్ట్ చేయొచ్చు అంటాను. ఎందుకంటే ఆయన మారడు కాబట్టి. మారిపోతారు అనుకుంటే నిన్న చేసినప్పుడు దేవుడు ఒప్పుకోలేదండి, బహుశా చేస్తే ఒప్పుకున్నాడండి అనొచ్చు మార్పు ఉంటే. కానీ ఆయన మాడన్నప్పుడు, నిన్న నేను ఒక కార్యం చేసేటప్పుడు దాన్ని ఆయన మెచ్చుకోలేదు అన్నప్పుడు, ఖచ్చితంగా 10 సంవత్సరాల తర్వాత చేసినా దేవుడు దాన్ని మెచ్చుకోడు. సో దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది అంటే దేవుడు ఎప్పుడు కూడా మారడు కాబట్టి ఆయన మూడు ఎలా ఉంటుందో నా స్థితిని బట్టి ఆయన ఏమనుకుంటున్నాడో నేను ఈజీగా ముందుగానే గ్రహించగలుగుతాను. అందుకంటాను దేవుని యొక్క మనస్సు మనం తెలుసుకోవాలి, దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడాలి అంటాను. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా మారడు. అందుకని బైబిల్ ఏంటంటే యేసుక్రీస్తు చెప్తున్నారు, దేవుని ఆరాధించేటువంటి వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అంటే ఆత్మ ఇన్వాల్వ్మెంట్ ఉండాలని యేసుప్రభువు ఒక విషయం చెప్తున్నారు. రెండోది అంటున్నారు సత్యం, అంటే వాక్య ప్రకారం అది ఉండాలి. ఎందుకంటే ఒక్కోసారి మనం ఆరాధన విషయానికి వచ్చేసరికి ఆరాధన మీద ఎక్కువ మనం బేస్ అవుతాం. ఆరాధించేటువంటి వ్యక్తి మీద మనం బేస్ అవ్వకుండా ఆరాధన మీద ఎక్కువ మనం బేస్ అవుతుంటాం. ఎగ్జాంపుల్ చూడండి, చెప్పాను, సౌలు దేవునికి అర్పణలు తీసుకొచ్చినప్పుడు ఆయన మంచి శ్రేష్టమైన వాటిని తెచ్చిన బైబిల్ చెప్తుంది. కానీ సమూయేలు వెళ్ళంటాడు, దేవుడు దాన్ని అంగీకరించట్లేదు. ఆయన చేసేది ఆ తీసుకొచ్చిన జంతువుల ప్రకారం చూస్తే దేవుడు ఎలాగైతే తీసుకొని రమ్మన్నాడు, ఎలాగైతే ఉండాలని చెప్పాడు అలాగునది ఉంది. కాబట్టి సౌలు ఏం చేశాడంటే అది దేవుడు వద్దున్నాడు కదా అన్న విషయం, ఆ సత్యాన్ని ఆయన గ్రహించకుండా, ఆ పరిధిలోకి దాన్ని అది ఉందో లేదో గ్రహించకుండా, దేవుడు శ్రేష్టమైనది కావాలి కాబట్టి పరీక్షించండి, అంత బాగుంది, మంచి వాటిని క్రొవ్విన వాటిని నేను తీసుకొని వచ్చాను అనుకున్నాడు. ఆయనకి దేవునికి అర్పించేటువంటి ఆ బలి మీద ఉన్నంత కాన్సన్ట్రేషన్ ఆయనకి దేవుని మీద లేదు. దేవుని మీద కనుక ఉండుంటే ఇది దేవుడు యాక్సెప్ట్ చేయడం, దేవుడు అంగీకరించిన అన్న విషయాన్ని ఆల్రెడీ గ్రహించి ఉండేవాడు. ఇప్పుడు కూడా మనం ఏం చేస్తాం, సౌలు లాగా మనం కూడా ఒకసారి ఏంటంటే మనం చేసే విధానం మీద ఎంత బేస్ అయిపోతామంటే, మనం పాడే పాటని ఎంత బేస్ అయిపోతామంటే, మనం యాక్చువల్గా ఎవరిని ఆరాధిస్తున్నాము ఆయన మైండ్లో పెట్టుకోము. ఆయన మీద మన కాన్సన్ట్రేషన్ లేకుండా మనం చేసే విధానం మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది, ఆ పద్ధతి మీద. అందుకని ఒకసారి ఆరాధన విషయానికి వచ్చేసరికి ఒక్కొక్క సంఘానికి ఒక పద్ధతి ఉంటుంది. ఎవరికి నచ్చినట్టుగా ఎవరికి అనుకూలంగా వాళ్ళు చేసుకోవచ్చు. కానీ ఎవరు ఎలా చేసినా సరే అది బైబిల్తో పాటుగానే ఉండాలి. ఆరాధన అంటే పాట ఫాస్ట్గా పాడేమా స్లోగా పాడమంటుంది కాదు. ఆరాధన పాటలు అంటే స్లోగానే పాడాలని లేదు, స్తుతి పాటలు అంటే ఫాస్ట్గానే పాడాలని లేదు. అసలు అది బేస్ కానే కాదు. ఆరాధన అంటే నిజంగా మనం దేవుని చెల్లించేటువంటిది. ఎందుకు చెప్పని చూస్తారు, స్తుతి అనేటువంటిది దేవుడు మనకు కార్యం చేసినప్పుడు ఆ కార్యాన్ని బట్టి మనం దేవుని స్తుతిస్తాం, దేవుని మహింపరుస్తాం. అదే దేవుని స్తుతించడం. ఎర్ర సముద్రం పాయలైనప్పుడు వాళ్ళు వెంటనే అందరూ నడుచుకుని వస్తున్నప్పుడు వాళ్ళు దేవుని పాటలు పాడుతూ దేవుని స్తుతించారు, వాళ్ళు దేవుని గణపరిచారు. స్తుతి అనేటువంటిది ఏంటంటే దేవుడు చేసినటువంటి కార్యాలను బట్టి మనం తిరిగి చెల్లించేటువంటిది స్తుతి అవుతుంది. ఆరాధన విషయానికి వచ్చేసరికి ఇది ఎందుకు కొంచెం ఇప్పుడు చూడండి, స్తుతి అనేటువంటిది కూడా చాలా ప్రాముఖ్యమే కాదంటలేదు. స్తుతి అనేటువంటిది కూడా ప్రాముఖ్యమే. ఎందుకంటే కొంతమంది అసలు ఆ కార్యాన్ని కూడా చేసేవాళ్ళు లేరు. కాబట్టి అది మంచిది. దేవుడు కార్యం చేసినప్పుడు దాన్ని గ్రహించి తిరిగి రెస్పాండ్ అయ్యేటువంటి వారు చాలా తక్కువ మంది. కాబట్టి స్తుతికి కూడా వాల్యూ ఉంది, నేను కాదంటలేదు. కానీ ఆరాధన విషయానికి వచ్చేసరికి దీనికి అనుకున్నటువంటి ఒక మెయిన్ డిస్టింక్షన్ ఏంటంటే, వ్యత్యాసం ఏంటంటే, స్తుతి అనేటువంటిది దేవుడు చేశాడు కాబట్టి నేను దేవునికి థ్యాంక్స్ చెప్తాను, కృతజ్ఞత చెల్లిస్తున్నాను, లేదన్నా పాటలు పాడుతున్నాను. కానీ ఆరాధన విషయానికి వచ్చేసరికి మాత్రము దేవుడు ఏం చేశాడో దాన్ని బేస్ చేసుకోము. దేవుడు ఏమై ఉన్నాడో ఆయనను బట్టి, ఆయనకున్న స్వభావాన్ని బట్టి, ఆయనకున్నటువంటి గుణగణాలను బట్టి, గుణాతిశయాన్ని బట్టి, ఆయన దేవుడు కాబట్టి ఆయన లక్షణాలను బట్టి నేను దేవుని ఆరాధిస్తాను. ఆయన ఏదో చేస్తే అప్పుడు నేను తిరిగి చేసేది స్తుతి అవుతుంది. ఆరాధన అంటే దేవుడు నాకేం చేయాల్సిన పని లేదు. దేవుడు నాకేదో చేస్తే దాన్ని బట్టి నన్ను సంతోషించి దేవుని ఆరాధించేటువంటిది కాదు. ఆరాధన విషయానికి వచ్చేసరికి అది దేవుడు చేసిన దాని మీద ఏముండదు, దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి నేను దేవుని ఆరాధిస్తుంటాను. అందుకని ఆరాధన విషయానికి వచ్చేసరికి దేవుడు నాకు ఏదో చేయాల్సిన అవసరం లేదు. అందుకే ఆరాధన విషయానికి వచ్చేసరికి ఏదో జరిగితేనప్పుడు నేను చేస్తానండి అన్నాను లేదు. ఆరాధన విషయానికి వచ్చేసరికి ఎవరైనా చేయొచ్చు, ఎందుకంటే ఆయన ఏమై ఉన్నాడు, ఆయన లక్షణాలను బట్టి, ఆయన గుణాలను బట్టి. అందుకంటాను ఆరాధించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఆరాధించే వ్యక్తి నీకు తెలిసి ఉండాలి, ఆ దేవుడు తెలిసి ఉండాలి. అందుకని ఆరాధన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆ దేవుడు ఎలాంటి వాడో తెలుసుకోలేకపోవడమే మనం ఆరాధించలేకపోతున్నాం. ఆరాధించలేకపోవడం ప్రాబ్లం ఏంటి చెప్తాను, గమనించండి. అదేదో నీకు సరిగ్గా పాడడం రాదని కాదు, లేదా ఇంకా అదేదో ఫీలింగ్ నీకు తెలియట్లేటువంటిది కాదు. ఆరాధన లోపల నుండి బయటికి రావాలంటే, పొంగి బయటకు రావాలంటే దేవుడు ఎలాంటి వాడు అర్థం చేసుకోవాలి. దేవుడిని కూర్చున్నటువంటి జ్ఞానము, దేవుని కూర్చున్నట్టు ఆ జ్ఞానం ఉంటే, అంటే దేవుడు ఎలాంటి వాడు అనేటువంటిది కాదు, ఆయనతో ఉన్నటువంటి పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంటే అనుభవంలో నుండి ఆరాధన బయటికి వస్తుంది. ఎందుకంటే నేను దేవుడు రుచి చూసినప్పుడు ఆయన ఏదో చేస్తాను కాదు, ఆయన ఎలాంటి వాడో నేను టేస్ట్ చేశాను కాబట్టి ఆ రుచి చూసిన దాన్ని బట్టి ఇప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే నేను దేవుణ్ణి ఆరాధిస్తాను. స్తుతించడానికి దేవుడు చేసినటువంటి కార్యము బయలుపరచబడాలి. ఆరాధించడానికి మాత్రమే దేవుడు ఎవరో బయలుపరచబడితే ఆటోమేటిక్గా ఆరాధన బయటకు వస్తుంది. అందుకని ఆరాధన అంటే చాలా లోతైనటువంటి ఒక కార్యం అంటున్నాను.
అందుకని ఇది ఏదో పెదవులతో చేసేటువంటిది. అందుకే చూద్దాం చూడండి వాక్య భాగముని గతసారి చూసుకుని మరొకసారి అందులో విషయాలు చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము, మత్తయి సువార్త 15వ అధ్యాయము 9వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 9వ వచనం. ఎప్పుడో ప్రవచనాత్మక యెషయా ద్వారా దేవుడు పలికిన మాట అది కరెక్టే అన్న విషయాన్ని యేసుప్రభువు ఇక్కడ కన్ఫర్మ్ చేస్తున్నారు. ఏ రకంగా అంటే అక్కడ మరొకసారి చోదన గమనించండి. ఈ ప్రజలు అనగా దేవుని ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. గమనించి ఇక్కడ దేవుడు ఆరాధన చేసేటువంటి వ్యక్తిని రెండు వేరు వేరు పద్ధతుల్లో దేవుడు చూస్తున్నాడు. మనం ఆరాధించినప్పుడు ఆ వ్యత్యాసాన్ని మనం గమనించట్లేదు, కానీ మనం గమనించాలి. ఎందుకంటే ఇప్పుడు సత్యం అంటుంటుంది, ఆత్మతోనూ సత్యంతో యేసుప్రభువు చెప్పారు చూసారా. ఆ వాక్యము నిజమైనటువంటి ఆరాధన ఎలా ఉంటుందో, దేనికి సంబంధించిందో బైబిల్లో దేవుడు మనకు చెప్తున్నాడు. దేవుడు అంటున్నాడు, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరుస్తున్నారు, లేదా పెదవులతో నన్ను స్తుతిస్తున్నారు, లేదా పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు, కానీ వాళ్ళ హృదయం నాకు దూరంగా ఉంది. అంటే ఒక వ్యక్తి ఒక చర్చిలో కూర్చొని పాట పాడుతూ ఆరాధిస్తున్నానని చెప్పుకునేటువంటి వ్యక్తిని దేవుడు పరలోకం చూస్తాడు. ఎలా చూస్తాడంటే ఆ వ్యక్తి పెదవులతో నన్ను ఆరాధిస్తున్నాడు, కానీ వాని హృదయం మాత్రం దూరంగా. అంటే ఒక వ్యక్తి పాటలు పాడుతూ ఆరాధిస్తానని చెప్పుకుంటే అప్పుడు దేవుడు దీన్ని వేరుగా చూస్తున్నాడు. ఈ రెండు మ్యాచ్ అయితేనే అది ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించినట్టు. సో అందుకని దేవుడు మనం ఎంత బాగా పాట పాడానో దాన్ని దేవుడు కాన్సన్ట్రేట్ చేయట్లేదు. అందుకని దేవుడిని ఆరాధించడానికి సింగర్స్ అవ్వాల్సిన పని లేదు, మ్యూజిషియన్స్ అవ్వాల్సిన పని లేదు. దేవుడిని ఆరాధించడానికి కావాల్సింది ఏంటంటే ఆ మనసు ఉండాలి, ఆ హృదయం ఉండాలి. కానీ దేవుడు పరలోకం చూస్తున్నప్పుడు అంటున్నాడు, నన్ను ఆరాధిస్తున్నారు, కానీ వీళ్ళేంటంటే పెదవులతో చేస్తున్నారు ఆ పని. సో ఇప్పుడు చూడండి, మనం కూడా ఆ డిఫరెన్స్ నేర్చుకోవాలి. మనం నిజంగా అంగీకారయోగ్యమో దేవుడిని ఆరాధించాలనుకున్నప్పుడు ఆ డిఫరెన్స్ మనకు తెలియాలి. నేను ఆరాధించేటువంటి ఆరాధన అది జస్ట్ పెదవులతో నేను చేస్తున్నానా, లేదంటే హృదయంతో కూడా నేను దాన్ని చేస్తున్నానా? ఈ ప్రజలు పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు, కానీ వాళ్ళ హృదయం నాకు దూరంగా ఉంది. సరే, ఏది దేవునికి దగ్గరగా ఉంది, ఏది దూరంగా ఉందో చెప్తున్నాడు. ఒక వ్యక్తి నిజంగా ఆరాధిస్తే ఆ వ్యక్తి హృదయం దేవునికి చాలా దగ్గరగా ఉంటుందంట. కాబట్టి అందుకే నేను ఈ ఆరాధన చేస్తున్నప్పుడు నిజంగా ఆత్మతో సత్యంతో చేస్తే దేవుని సన్నిధి నిజంగా మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే దేవుడు అన్నాడు అక్కడ, పెదవులతో ఆరాధించేటువంటి వాళ్ళని గురించి దేవుడు చెప్తున్నాడు, వాళ్ళ హృదయం నాకు దూరంగా ఉంది. అంటే యాక్చువల్ అర్థం ఏంటంటే, నువ్వు ఒకవేళ పెదవులతో నీ జీవ ఫలముతో నువ్వు దేవుని ఆరాధిస్తుండొచ్చు, అయినప్పటికీ నీ హృదయం కూడా నిజంగా అందులో ఇన్వాల్వ్ అయితే కనుక దేవుడు అన్నాడు వారు నాకు చాలా దగ్గరగా ఉన్నారు. అందుకనే సమర స్థితితో యేసుప్రభువును చూసారా, ఇలాంటి వారిని తండ్రి వెతుకుతున్నాడు, తండ్రి కోరుకుంటున్నాడు అని దేవుడు ఎదురు చూస్తాడు. అలాంటి వారు దేవుని చాలా దగ్గరగా ఉంటారంట. అందుకంటాను అది నిజంగా ఆరాధన అనేటువంటిది అదొక ప్రత్యేకమైన అనుభవం ఉంటుంది. అది యాక్చువల్గా దేవుడు నిజంగా ఆరాధించేటప్పుడు వచ్చేటువంటి ఆ సాటిస్ఫాక్షన్ ఏదవుతుందో అది నీకు వేరే చోట దేనివల్ల కూడా నీకు అది రాదు. ఎందుకంటే అది ఆరాధన అంటే మనం దేవుని దగ్గరకు నడిపించేటువంటి ఒక కార్యం. దేవుడు అన్నాడు వాళ్ళ పెదవులతో ఆరాధిస్తారు, కానీ వాళ్ళ హృదయం నాకు దూరంగా ఉంది. ఇదే వచ్చి నేను చూడండి ఒకసారి యెషయా గ్రంథంలో చూద్దాం, కొంచెం క్లియర్గా ఉంది. యెషయా గ్రంథము 29వ అధ్యాయము, యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనం ఒకరు చదవండి. యెషయా గ్రంథం 29:13. చూడండి, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చున్నారు. సరే, దేవుడు చెప్తున్నాడు వీళ్ళు వస్తున్నారు కరెక్టే నా దగ్గరికి, కానీ ఎలా వస్తున్నారంటే జస్ట్ నోటితో మాత్రమే వీళ్ళు నా దగ్గరికి వస్తున్నారు. అందుకే చూడండి, మనం జస్ట్ చర్చిలో ఉన్నాం కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నామనేమి కాదు. నిజంగా జరిగే విషయం చూస్తే దేవుడు దాన్ని వేరుపరుస్తున్నాడు. ఆ వ్యక్తి యొక్క స్థితిని పరీక్షిస్తున్నప్పుడు, ఆ వ్యక్తి యొక్క స్తుతి ఆరాధన పరీక్షిస్తున్నప్పుడు దేవుడు రెండింటిని వేరు చేస్తున్నాడు. ఈ రెండు కనుక ఒకటిగా లేకపోతే దేవుడు రెండింటిని వేరు చేసి మాట్లాడుతున్నాడు. దేవుడు అంటున్నాడు ఈ ప్రజలు నోటి మాటతో నాకు దగ్గరకు వస్తున్నారు, పెదవులతో నన్ను గణపరుచున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు. చూసారా, వాళ్ళు పెదవులతో నా దగ్గరకు వస్తున్నారు, కానీ హృదయం మాత్రం చాలా దూరంగానే ఉంది. అందుకని చూడండి, ఒకసారి ఏంటంటే ఇది శరీర సంబంధంగా కనుక జరిగితే ఆ ఆరాధనలో అందులో ఉంటుంది దాని ఆ ఎక్స్పీరియన్స్ ఏంటో, అందులో దాని వాల్యూ ఏంటో మనకు తెలియదు. అందుకేంటంటే మనం ఎంతసేపు ఆ పాట చుట్టూరే మన మైండ్ తిరుగుతుంటుంది, కానీ దేవుని చుట్టూరు తిరగట్లేదు. ఎప్పుడైతే అలా ఉంటుందో ఈ స్తుతి ఆరాధన కార్యము అది చాలా ఇబ్బందికరంగా మారిపోతుంది. ఎందుకంటే అంతసేపు పెదవులతోనే కాబట్టి, అందులో దేవునితో పర్సనల్ ఎటువంటి వ్యక్తిగత సంబంధం లేదు కాబట్టి ఆ వ్యక్తి చేయాలనుకున్న ప్రతి కార్యం కూడా బడ్డనగానే ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ ఎలాగంటే చెప్పులు కొట్టే విషయంలో అది చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే ఎవరో ప్రెజర్ పెట్టాలి, నోరు తెరిచి పాడమని ఎవరో చెప్పాలి, హల్లెలూయా చెప్పమని ఎవరో చెప్పాలి. ఎందుకంటే
వాళ్ళు అంతవరకు వాళ్ళు వెళ్ళలేదు. దేవుని సన్నిధిలో ఉంటే నీకు ఎవరు చెప్పాల్సిన పని లేదు. దేవుని సన్నిధిలో దేవదూతలు ఉన్నారు, వాళ్ళు ఎవరు చెప్పరు. ఇప్పుడు దేవుడు చెప్పట్లేదు, మంది ఒకసారి వెళ్ళి చెప్పండి నాకు అనలేదు దేవుడు. వాళ్ళు దేవుడిని మొక్కుతూనే ఉంటారు, వాళ్ళు సాష్టాంగ నమస్కారం చేస్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అది తెలుసు. వాళ్ళు దాన్ని ఏ దేవుని సన్నిధిలో వాళ్ళు ఉన్నప్పుడు పరలోకంలో ఉన్నారు, వాళ్ళు దాన్ని ఆయన సన్నిధిని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. వాళ్ళకి తెలుసు. అందుకని వాళ్ళకి ఎవరు చెప్పాల్సిన పని లేదు. అయితే నువ్వు నిజంగా ఎవరు చెప్పకుండా చేయాలంటే నువ్వు పరలోకం వెళ్ళాలని లేదు. నువ్వు ఎక్కడ కూడా ఆ అనుభవాన్ని కూడా రుచి చూడొచ్చు. అని నన్ను చేసి ఆరాధించేటప్పుడు ఒక పద్ధతి క్రమం ఖచ్చితంగా దేవుడు పెట్టాడు, ఆత్మతోనూ సత్యముతోనూ. అనగా నీ ఆత్మకి ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ఆ నిజం ఏంటంటే మనము ఆత్మ కాబట్టి ఇది మెయిన్ ఇక్కడ బేస్ అయి ఉండాలి. ఇది కనుక ఆరాధన ఇన్వాల్వ్ అయితే నోట్లో ఆటోమేటిక్గా పాట బయటకు వస్తుంది. అని చూడండి, ఎంతసేపు ఇక్కడ లేదనుకోండి, ఇందులో పొంగేటువంటిది ఏం లేకపోతే బయటకు వచ్చేదేమీ ఉండదు. కానీ ఇందులో కనుక నిజంగా పొంగుతూ ఉంటే ఆ వ్యక్తిని నువ్వు నోరు గట్టిగా తెరవని చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే పొంగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఈ పాత్రలో ఉండే ఘట్టంలో ఉండే బయటకు ఆటోమేటిక్గా వస్తుంది. అని చూడండి, ఆరాధన విషయానికి వచ్చేసరికి మనని దేవుని దగ్గర నడిపించే కార్యం. అందుకని చర్చకు వచ్చినప్పుడు క్యాజువల్గా పాటలు పడితే క్యాజువల్గా వాక్యం వెళ్ళిపోతే దానివల్ల మీకు వచ్చే ఉపయోగం ఏమి ఉండదు. మనం దేవుని సన్నిధిని చెప్పుకున్నప్పుడు ఇది జస్ట్ ఏదో ఊరు నమ్ముకొని బతికేసేటువంటి బ్రతుకు కాదు. ఇది ఏదైతే నమ్ముతామో నమ్మిన దాన్ని కూడా ఎక్స్పీరియన్స్ చేయగలగాలి. క్రిస్టియానిటీ అనేటువంటిది అనుభవంతో తెలుసుకోగలిగేటువంటిది. ఇది ఊరినే బైబిల్ చెప్తుంది నమ్ముతున్నాను అనుకొని ఏదో ఊహాలోకంలో ఏదో ఊహించుకుంటూ నమ్ముతానని చెప్పుకుంటూ జీవితాంతం ఎక్స్పీరియన్స్ చేయకుండా బ్రతుకు చచ్చిపోయి వెళ్ళిపోయేటువంటిది కాదు. ఇది క్రిస్టియానిటీ అనేటువంటిది, క్రిస్టియన్ లైఫ్ అనేటువంటిది దాన్ని ఎక్స్పీరియన్స్ చేయగలిగేటువంటిది. ఎందుకంటే దేవుడు నిజమైనటువంటి దేవుడు కాబట్టి ఆయనతో మనం కమ్యూనికేట్ చేయొచ్చు, కాబట్టి ఆయనతో మనకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి మనం దేవుని అనుభవించవచ్చు. అందుకని చర్చకు వచ్చినప్పుడు ఆత్మతో సత్యం తన విషయాన్ని మర్చిపోకూడదు మనం. ఎందుకంటే ఈ ఎక్స్పీరియన్స్ మనకి ఎక్కడ రాదు. మళ్ళా ఇది దేవుని దగ్గరే మనకు వస్తుంది, దేవునితోనే వస్తుంది. అది దేవునితో నింపబడాల్సినటువంటిది దేవునితో నింపబడితేనే తృప్తి వస్తుంది. అది వేరే దాంతో తృప్తి రాదు. అందుకనే గమనించండి, ఆరాధనటువంటి దాన్ని నేర్చుకోవాలి. వాక్యం తెలుసుకున్నాం. అందుకనే ఇది నేర్చుకొని దాన్ని ఫాలో అయినప్పుడు, దాన్ని నిజంగా అవలంబించినప్పుడు, ఆ సంగతి అనుభవించినప్పుడు ఎక్కువ నువ్వు దీని కొరకు ఎక్కువ ఇష్టపడతావు. దేవుని దగ్గర రావాలని, దేవుని ఆరాధించాలనేటువంటి ఇంట్రెస్ట్ నీకు ఎక్కువ పెరుగుతుంది. అందుకే చూడండి, దావీదు అంటాడు, బుద్ధి నీటి వాళ్ళ కొరకు ఆశపడతారు, దేవుని నీ కొరకు ఆశపడుతున్నాను. ఆయన ఉన్నటువంటి భక్తి జీవితం వేరు. మనలో చాలా మందికి ఆ భక్తి లేదు, కానీ ఆ భక్తి జీవితం ఆయనకు ఉంది. అయినా సరే అన్నాడు, ఇంకా ఎక్కువగా నాకు ఆయన కొరకు ఆశపడుతున్నాను. నా తృప్తి వచ్చింది, నాకు ఇది చాలు అంటారు ఆయన. నిజంగా దేవుని ఎక్స్పీరియన్స్ చేసేటువంటి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది తెలుసా? నేను దేవుని సన్నిధి అనిపించాను, నాకు ఇది చాలండి అన్న కూడా తాపడు. ఎంత ఎక్కువ టేస్ట్ చేస్తామో ఇంకా ఎక్కువగా ఆ సన్నిధి కావాలని మనం కోరుకుంటాం. ఎంత ఎక్కువ ఆయన సన్నిధి అనిపిస్తాం, ఇంకా ఎక్కువ దేవుని సన్నిధి గడపాలనే ఆలోచన మనకు వస్తుంది. అదే నిజమైనటువంటి దేవుని యొక్క సన్నిధి. చూద్దాం, చూడండి ఒక వాక్య భాగాన్ని కీర్తన గ్రంథంలో ఉండి 22వ అధ్యాయము. కీర్తన గ్రంథము 22వ అధ్యాయం. దావీదు మాట మాట్లాడుతున్నాను, చదువుకున్నాం. 22వ అధ్యాయము 3వ వచనం చదవండి ఎవరు నాకు. నీవు ఇజ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. ఆసీనుడై ఉన్నావు అన్న మాట మనకి అంటే ఆయన సింహాసనం వేసుకొని కూర్చున్నట్లుగా. కానీ బేసిక్ రకరకాల ఇంగ్లీష్ బైబిల్ ట్రాన్స్లేషన్ లో చూసినప్పుడు ఎలా ఉంటుందంటే, నీవు ఇజ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఉన్నావు, ఇక్కడ మనకు ఆసీనుడై ఉన్నావు ఉంది. కానీ ఇంకో రకంగా చెప్పండి, యేసు ప్రభువు చెప్పారు చూసారు, ఎక్కడ 2-3 నా నామం కూడా ఏకీపిస్తారో వారి మధ్య నేను ఉంటాను. ఎగ్జాక్ట్లీ ఆల్మోస్ట్ ఆల్ అలాంటి మీనింగ్ ఇక్కడ కూడా ఇవ్వబడింది. కాదు స్తుతి అంటుంటుంది. అంటే దావీదు ఎక్కడ చెప్తాడంటే, ఎక్కడైతే దేవుని స్తుతించే వాళ్ళు ఉంటారో అక్కడ దేవుడు ఉంటాడని చెప్తున్నాడు. ఇప్పుడు గమనించండి, ఇది మనకు పెద్దగా అర్థం కాదు, కానీ ఆ రోజులో దావీదు ఈ మాట అన్నాడంటే దానికి ఆయన ఏం ఎక్స్పీరియన్స్ ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఓల్డ్ టెస్టిమెంట్లో ఎక్కడా కూడా దేవుడు మీరు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటానని దేవుడు అనలేదు. దేవుడు ఒక ప్లేస్లో గుడారం వేసుకొని దేవుడు ఉండి, నేను ఇక్కడ ఉంటాను, మీరు నా దగ్గర రావాలని చెప్పాడు దేవుడు. సో వాళ్ళు దేవుని దగ్గరికి వాళ్ళు వెళ్ళాలి. దేవుడు వాళ్ళ దగ్గరికి యాక్చువల్గా రాడు. వాళ్ళు తెలిసాలి ఏంటంటే, దేవునితో వాళ్ళకి అనుభవం కావాలని కోరుకుంటే వాళ్ళు లేచి దేవుని గుడారం దగ్గరికి వెళ్ళాలి. దేవుని దగ్గరికి వెళ్తేనే వాళ్ళు దేవుని ఎక్స్పీరియన్స్ చేస్తారు. అది ఆరున్నటువంటి పద్ధతి. అంతకు మించి ఎక్స్ట్రా ఇంక వేరేదేమీ లేదు. అంతమించి వీళ్ళున్న చోటుకి దేవుడు రావడం అంటే అసలు ఆ రోజుల్లో లేనే లేదు. అసలు ఒక్కడ వాళ్ళకి అందనటువంటి ఒక విషయం అది. కానీ దావీదు దేవుని ఎప్పుడు కూడా స్తుతించి ఆరాధిస్తూ, ఆయనే వాయిద్యాలు వాయిస్తూ, ఆయనే దేవుని స్తుతిస్తూ, ఆయనే పాటలు రాస్తూ పాడుతూ దేవుని మహిమపరిచేటువంటి దావీదు ఆయన కూడా సొంత అనుభవాన్ని బట్టి ఆయన తెలుసుకున్న విషయం ఏంటంటే, దేవుని నిజంగా అనుభవించాలంటే నేను ఆ గుడారం దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. నేను కనుక ఇక్కడ కూర్చొని నేను కనుక ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తూ నేను పాట పాడి పాట రాసి దేవుని స్తుతించడం ఆరాధించడం మొదలు పెడితే నేను ఇక్కడే దేవుని సన్నిధిని
అనిపిస్తాను. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఓల్డ్ టెస్ట్మెంట్ ఎవరికి లేదు. అది ఎవరికైనా కావాలంటే ఎవరైనా సరే మందిరానికి వెళ్ళాల్సిందే. కానీ మనం న్యూ టెస్ట్మెంట్ ఏదైతే మనం చెప్తున్నాము, ఎక్కడ 2-3 కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని దేవుడు చెప్పాడు కాబట్టి ఇప్పుడు మన దగ్గర దేవుడు ఉన్నాడు అని మనం అంటున్నాం. ఎందుకంటే ఆయన చెప్పాడు కాబట్టి, అది ఏదో నూతన నిబంధనలు కాబట్టి. కానీ ఆ రోజుల్లో దేవుడు గుడారం కట్టిన తర్వాత కూడా నేను ఎక్కడ కావాలంటే అక్కడ ఉంటానని దేవుడు చెప్పలేదు. మీరు ఎక్కడుంటే అక్కడ ఉంటానని దేవుడు చెప్పలేదు. కానీ దావీదు అనుభవం ద్వారా, ఆయన స్తుత్యాహారం ద్వారా ఆయన అనుభవించి తెలుసుకోగలిగింది ఏంటంటే, ఏం లేదు నేను దేవుని సంగతి అనుభవించాలంటే నేను జస్ట్ పాట తీసి ఎత్తి పాట పాడుతుంటే చాలు. ఈ పాట పాడుతుండే మధ్యలో ఎక్కడి దగ్గర నేను దేవుని సన్నిధి నేను అనుభవిస్తాను. నేను పాట పాడుతున్నప్పుడు దేవుడు అక్కడ నాతో ఉంటాడు. దావీదు ఏంటంటే దేవుడి సన్నిధి అనుభవించాలంటే ఏం చేస్తే సరిపోతుందో అది ఓపెన్ చేసేటువంటి కీ ఏంటో అని తెలిసింది. దేవుడి సన్నిధి అనుభవించాలంటే నేనేది చేసిన పని లేదు, జస్ట్ పాట తీసి పాట పాడుతూ ఆత్మసత్యంతో దేవుని ఆరాధిస్తుంటే చాలు, దేవుడు ఖచ్చితంగా నా దగ్గరికి వస్తాడని గ్రహించు. అది మనకు పెద్దగా అర్థం కాదు. కానీ ఆ రోజు దావీదు ఆ మాట అన్నాడంటే బైబిల్ ఆ రోజు ఉన్నటువంటి వాక్యానికి పద్ధతి వ్యతిరేకం అనిపిస్తుంది. ఎందుకంటే దేవుడు అంటాడు, నేను మీ మధ్యన ఇక్కడ నివాసం చేస్తాను అన్నాడు దేవుడు. ఆ రోజున గుడారం కట్టినప్పుడు, దేవుని కొరకు మందిరం కట్టినప్పుడు ఇందులో నేను ఉంటాను దేవుడు చెప్పాడు. కాబట్టి మీరు నా దగ్గరకు వస్తున్నప్పుడు ఇలా రావాలి, అలా మీరు నా దగ్గరకు వస్తానని దేవుడు చెప్పాడు. కానీ ఇక్కడ దావీదు ఏమంటాడంటే అందరూ కూడా మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలనుకున్నటువంటి ఆ రోజుల్లో దావీదు తన స్తుత్యాహార అనుభవం ద్వారా తెలిసిన విషయం ఏంటంటే, అక్కడ వెళ్తే అక్కడ దేవుడు ఉన్నాడు కరెక్ట్ కాదంటలేదు. కానీ స్తుత్యార్థం అనేటువంటిది అంత గొప్పగా పనిచేస్తుందంటే, ఓ వ్యక్తి భూమి మీద కూర్చొని దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తుంటే దేవుడు ఆ వ్యక్తి దగ్గరికి వచ్చేస్తాడు. అంటే ఆరాధించడానికి నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఏదో ప్లేస్కే సంబంధం ఏంటంటే కాదు, ఏదో పెద్ద ప్రయాసం కాదు. నేను ఎక్కడున్నా సరే దేవుని సన్నిధిని అనుభవించాలంటే కనుక దేవుని రప్పించుకోగలిగేటువంటి విషయం ఏంటో దావీదు గ్రహించగలిగాడు. అందుకంటే దావీదుకి ఎవరికి అర్థం కానంత రీతిలో దావీదుకి పాటలు ఉంటున్న శక్తి ఏంటో అర్థమైంది, పాటలు ఉంటుంటే బలం ఏంటో దావీదుకి అర్థమైంది. అందుకే ఆయన ఎప్పుడు కూడా పాటలు రాస్తూనే ఉంటాడు. ఆయనకు వచ్చే అనుభవాన్ని బట్టి ప్రతిసారి పాటలు, ఆయనకి ఏదైనా ఒక బాధకి వెళ్ళినా పాట రాసేవాడు, సంతోషం వెళ్ళినా పాట రాసేవాడు, శత్రువుల నుండి దేవుడు విడిపించినా పాట రాసేవాడు, ఒక దేవుడు విజయాన్ని ఇస్తే వెంటనే పాట రాసేవాడు. ఎందుకంటే ఎస్టేదో పాట రాసి రికార్డు సంపాదించుకోవడానికి కాదు, ఆయన క్యాసెట్లు అమ్ముకోవడానికి కాదు. ఆయన ఏంటంటే తెలిసిన విషయం ఏంటంటే, ఆయన దీని ద్వారా దేవుని సన్నిధిని అనుభవించవచ్చు. నేను పాటలు స్టార్ట్ చేస్తే దేవుడు రాకుండా ఉండడు. రేపు పాడడం కోసం నేను పాడను, దేవుని రప్పించుకోవడం కోసం నేను దేవుని ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్నాను. కాబట్టి ఈ ఆరాధన విధానంలో నేను వెళ్తున్నప్పుడు ఆ ప్రాసెస్లో దేవుడు నా దగ్గరికి వస్తాడది ఆ రోజుల్లోనే దావీదు గ్రహించాడు. అంటే దేవుని సన్నిధి మన దగ్గర రప్పించుకోవాలంటే ఉన్నటువంటి విధానంలో ఒకటేంటంటే, నువ్వు దేవుని రకంగా ఆయనకి ఇష్టమైన రీతిలో ఆరాధిస్తే దేవుడే మన దగ్గరికి వస్తాడు. అలాంటి వారిని వెతుకుతూ ఉన్నాడంట దేవుడు. అందుకని మనం ఇప్పుడు ఎక్కడున్నా సరే దేవుడు ఇలా పాటలు పాడితే దేవుడు వస్తాడన్నప్పుడు మన తీరా చర్చలోకి వచ్చా కూడా ఇంకా నువ్వు అనుభవించకుండా దేవుడు ఉన్నాడని నమ్ముతున్నానండి అంటే, విశ్వాస జీవితంలో ఎక్స్పీరియన్స్ దినములు గడిచే కొలది, నువ్వు రక్షణ అనుభవంలో పెరిగే కొలది ఎక్కడో దగ్గర నువ్వేమి ఉండాలి, నువ్వు నీ ఎక్స్పీరియన్స్ ఎలా మారాలంటే జస్ట్ నమ్ముతున్నటువంటి దాంతో కాదు, నాకు తెలుసు అన్న విషయానికి నువ్వు వెళ్ళాలి. అందుకనే ఆ రోజున యోబు అన్నాడు, నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును అన్నాడు. నేను నమ్ముతున్నాను అనలేదు, ఆయన నాకు తెలుసు అంటున్నాడు. ఇంగ్లీష్ ఐ నో అని వస్తుంది, అంటే నాకు తెలుసు అంటున్నాడు. నా విమోచకుడు సజీవుడని నాకు తెలుసు. యోబు అబ్రహాము కంటే ముందు జీవించడని చెప్తారు బైబిల్ స్కాలర్స్. యోబు గ్రంథం అన్ని గ్రంథాల కంటే ముందు రాయబడింది అంటే హిస్టరీ ప్రకారం చూసుకుంటే యోబే ఎప్పుడో జీవించిన వ్యక్తి, అబ్రహాం కంటే ముందు ఉన్నటువంటి వ్యక్తి అంట. అంటే అప్పుడు ఆయన దగ్గర బైబిల్ లేదు, గ్రంథం లేదు, ఏమీ లేదు, పెద్దగా దేవుని గురించి జ్ఞానం కూడా పెద్దగా లేదు. ఆయన తెలుసుకునే విషయం ఏంటంటే, ఆయన అంటున్నాడు నా విమోచకుడు అంటే ఇవన్నీ కృషించిపోయినా సార్, నా శరీరం కృషించిపోయి, ఆస్తులు పోనీ, ఏదైనా పోనీ సార్, నాకు ఒకటి తెలిసి ఏంటంట, నా విమోచకుడు సజీవుడు, నేను ఆయన్ని ఈ కన్నులతో చూస్తాను. పునరుద్ధానం గురించి చెప్తున్నాడు ఆయన ఆ రోజునే. ఇంకా పునరుద్ధానం జరగకముందు ఆయన ఏమంటాడు తెలుసా, నా విమోచకుడు సజీవుడు అని నాకు తెలుసు. ఎంతగా తెలుసు అంటే, నేను చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా నేను ఈ కన్నులతో చూస్తాను లేదు, నేను చచ్చిపోతే నేను దేవుని దగ్గరికి వెళ్తాను లేదు, నేను చచ్చిపోయిన తర్వాత కూడా ఈ కన్నులతో నేను ఆయన చూస్తానన్నాడు. ఈ కన్నులతో బ్రతుకున్నప్పుడు ఉండే కన్నులతో నేను చూస్తానంటే, శరీర పునరుద్ధానం గురించి కూడా యోబు ఆ రోజే నమ్మాడు. ఎలాగంటే ఆ విషయాలు ఎలా తెలుసు యోబుకి అని అడిగితే, ఆయన దేవుని అనుభవించాడు. అందుకే నాకు తెలుసు అన్నాడు. అందుకన్నా చూడండి, ఈ క్రైస్తవ జీవితం అంటే అదేదో నమ్మకాన్ని బేస్ చేసుకుని వెళ్ళిపోవడం కాదు. విశ్వాసం దాన్ని మనం బేస్ చేసుకుంటాం. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. కానీ కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ఏదైతే నమ్ముతున్నప్పుడు నేను ఒక విషయాన్ని నమ్ముతున్నాను చెప్పుకుంటూ కొంతకాలం జీవించిన తర్వాత నేను అది ఏ స్టేజ్లోకి వెళ్ళాలంటే, నేను ఆ స్టేజ్ వచ్చాక జస్ట్ నేను నమ్ముతున్నాను ఊహించుకుంటూ ఓళ్ళతో బ్రతికేది కాదు. ఆ స్టేజ్ దాటి నేను నాకు తెలుసు అన్న స్టేజ్లోకి రావాల్సి ఉంటుంది.
అందుకనే పౌలు ఆ స్టేజ్కి వెళ్ళాడు. దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుతున్నామని ఎరుగుదుము అన్నాడు. నాకు తెలుసు అన్నాడు. జరగకముందే అది జరుగుతున్న విషయం నాకు తెలుసు అన్నాడు. ఇప్పుడు జరుగుతుందని నమ్మటం ఒకటి, కనీసం ఒక్కసారి మనకు అది కూడా ఉండదు. కానీ పౌలు ఏ స్థితిలోకి వెళ్ళాడంటే జస్ట్ నాకు తెలిసి నమ్ముతానని అనట్లేదు, నాకు తెలుసు అది జరుగుతున్న విషయం నాకు బాగా తెలుసు. చూడండి, అందుకనే ఈ దేవునితో ఉన్నటువంటి రిలేషన్ ఏదవుతుందో, సహవాసం అవుతుందో, విశ్వాస జీవితం అంటే దీన్ని అనుభవించడం కొరకు మీరు ప్రయత్నం చేయాలి. అందుకనే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుని మీద మైండ్ పెట్టినంటున్నాను. ఇది పైపైన ఏదో నమ్ముకొని ఏదో దేవుడు ఉన్నాడు అనుకున్న అపోహతో నమ్ముతున్నాను అదే చాలు అనుకుంటూ కాలం వెళ్ళబుచ్చడం కాదు. నమ్మేము, ఇప్పుడు దాన్ని అనుభవించి తెలుసుకోగలగాలి. దావీదు అంటున్నాడు, దేవుడు ఒక గుడారం నేను అక్కడ ఉంటానని దేవుడు చెప్పాడు ఆ దినాల్లోనే అంటున్నాడు, నేను కనుక దేవుని స్తుతించడం మొదలు పెడితే దేవుడు నా దగ్గరికి స్తుతులపై ఆశీనుడై ఉంటాడు అంటున్నాడు. సో అందుకే అంటున్నాను, దేవుని గురించిన జ్ఞానమే మనకు మెయిన్ ప్రాముఖ్యం. నువ్వు దేవుడిని ఆరాధించినట్లుగా నేను ప్రేరేపించేది కూడా దేవుని గురించిన జ్ఞానమే. దేవుని యొక్క గుణగణాలను తెలుసుకున్నప్పుడు దేవుని మనం ఆరాధిస్తుంటాం. ఏదో చేయాలి, దేవుడు ఏదో చేయాలంటుంది కాదు, దేవుడు ఏదో చేస్తే నన్ను దేవుని ఆరాధిస్తుంటుంది కాదు. చూడండి వాక్య భాగం చూపిస్తాను. మత్తయి సువార్త 2వ అధ్యాయం, మత్తయి సువార్తలో ఉండి 2వ అధ్యాయము 2 యేసు ప్రభు శరీరధారిగా జన్మించిన తర్వాత, కన్యమర్య ద్వారా జన్మించిన తర్వాత ఆకాశం ఉంటున్న నక్షత్రాన్ని, తూర్పు దేశపు జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూసిన తర్వాత ఎవరో గొప్ప ఆయన రక్షకుడు జన్మించిన విషయం వాళ్ళకి అర్థమైంది. ఆ నక్షత్రాన్ని చూసినప్పుడు వాళ్ళకి అర్థమైంది, ఎవరో గొప్ప వ్యక్తి, ఒక దేవుడు జన్మించాడు, రక్షకుడు ఈ ప్రపంచంలోకి వచ్చిన విషయము ఆ రోజున తూర్పు దేశపు జ్ఞానులకే విషయం అర్థమైంది. అర్థమయ్యి ఆ నక్షత్రాన్ని ఫాలో అవుతూ వాళ్ళు ఆ రక్షకుని చూడడానికి వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు గమనించండి, కొంచెం మనం కింద చదువుకుంటూ వెళ్తే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, చూడండి అక్కడ మనము 6వ వచనం చదువుకుందాం, 2వ అధ్యాయం 6వ వచనం. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించున్నట్లు నాకు వర్తమానము తేండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపాను. ఇక్కడ చూడండి, హేరోదు రాజు కుతంత్రంతో ఆలోచించిన విషయం మనకు తెలుసుకున్న దాని గురించి చెప్పను. చూడండి, ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే, మీరు వెళ్ళి ఆయన పూజించి ఆ తర్వాత అడ్రస్ నాకు పంపించాడు, నేను కూడా వెళ్ళి ఆయన్ని పూజిస్తాను. నెక్స్ట్ ఇక్కడ పూజించడం అంటే కూడా బేసిక్గా ఆరాధించడమే. ఏమన్నా తెలుసా, ఇప్పుడు హేరోదు ఎందుకు వెళ్తానంటే తెలుసా, రక్షకుడు అంటే యేసుక్రీస్తు, పసివాడు అప్పుడే జన్మించినట్టు యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తానంటున్నాడు. ఎందుకు వెళ్తానంటున్నాడు తెలుసా, పూజించడానికి వెళ్తానంటున్నాడు. అంటే ఒక రోజు చెప్పండి, ఆరాధించడానికి నేను వెళ్తాను, మీరు వెళ్ళేది కూడా అందుకే. మీరు వెళ్ళి వచ్చిన తర్వాత నాకు అడ్రస్ ఇస్తే నేను కూడా వెళ్ళి ఆయన్ని ఆరాధిస్తాను. ఆరాధించడానికి ఏం కావాలి ఒకసారి చూడండి, ఆరాధించడానికి ఏం కావాలి? సరే, ఇంకా కొంచెం కింద చదువుకుందాం, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటు మీదుగా వచ్చి నిలుచు వరకు వారు ముందుగా నడిచాను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై, చూడండి నక్షత్రాన్ని చూసి నక్షత్రం చాగ్గానే వాళ్ళకి అర్థం విషయం అంటే, ఇప్పటివరకు మనం ప్రయాణం చేస్తూ రక్షకుని వెతుక్కుంటూ ఆయన చూడాలి, ఆయన సేవించాలి అనుకుంటే మనం వచ్చాం. ఇప్పుడు దానికి దగ్గరికి మనం వచ్చాం, నక్షత్రం చాగిందంటే ఇప్పుడు మనం ఆయన్ని చూడబోతున్నాం, ఆయన దగ్గరికి మనం వెళ్ళబోతున్నాం, ఆయన ఎలాంటి వాడో మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ ప్రయాణం అంతటినీ వాళ్ళు ఎంతో ప్రయాసపడి చేసిన ప్రయాణం అంతటినీ వాళ్ళు మర్చిపోయి, ఇంకా చూడకముందే నక్షత్రం రాగానే ఓహో ఆయన ఇక్కడ ఉన్నాడా అని వాళ్ళు గ్రహించి ఈ ప్లేస్ లో మనం ఆయన మీట్ అవుతాం. అంటే ఎప్పుడైతే మనం ఏదైతే వెతుక్కుంటూ ఆశపడుతూ వెతుక్కుంటూ వచ్చామో దానికి ముగింపు ఇక్కడ వచ్చింది. ఎప్పుడైతే ఆ ముగింపు వచ్చిందన్నారో అప్పటికే వాళ్ళకి ఆల్రెడీ ఆనందం వచ్చింది. ఆనంద భరితలే వాళ్ళు ఏం చేస్తారు, చదువుకుందాం కిందకి. ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాన్ని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించింది. గమనించిన ఇక్కడ ఆ జ్ఞానులు మరి ఎంతమంది వచ్చారో తెలియదు, కానీ ఆ జ్ఞానులు వచ్చి వాళ్ళ బంగారము విలువైనటువంటి వాటిని వాళ్ళు తీసుకొచ్చారు. చూడండి, వీళ్ళు జ్ఞానులు అంటే ఒక రకం సైంటిస్టులు అని చెప్పచ్చు. వాళ్ళు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి విలువైనటువంటి వస్తువులు వాళ్ళు తీసుకొని వచ్చారు. దేవుణ్ణి ఆ విలువైనటువంటి వాటిని ఇవ్వటం ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు దేవుణ్ణి సేవించడానికి ఆరాధించడానికి వాళ్ళు వచ్చారు. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఇవాళ యేసు దగ్గరికి వచ్చిన మాట వాస్తవమే, కానీ ఒకసారి ఆలోచించండి,
వాళ్ళు యేసు ప్రభువులు ఏం చూసి వచ్చారు ఒకసారి ఆలోచించండి. వీళ్ళు జ్ఞానులు, వీళ్ళు బహుశా నిజంగా దేవుని బిడ్డలు కూడా కాకపోవచ్చు, దేవుని నమ్మిన వాళ్ళు కాకపోవచ్చు బహుశా. జస్ట్ వాళ్ళు తెలిసిన నక్షత్రాన్ని బట్టి తెలుసుకున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తుకి వచ్చినప్పుడు ఆయన ఇంకా పసిపిల్లాడు, ఇంకా ఆయన పాలు తాగుతూనే ఉన్నాడు ఆయన. చూడండి, గమనించండి, మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నిజంగా దేవుని ఆరాధించాలి, స్తుతించాలి అనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు మనం ఏం వెతకాలో చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు వాళ్ళు వచ్చారు ఆరాధించడం, స్తుతించడానికి. సాంబ్రాణి బోలం బంగారు తీసుకొచ్చారు. యేసుప్రభు ఏం సాధించారని వీళ్ళు వచ్చారు యేసుప్రభు దగ్గర? చెప్పండి. యేసుప్రభుని గొప్ప కార్యం చేశారని ఆ కార్యాన్ని బట్టి వీళ్ళు ఎత్తుకుంటే యేసుక్రీస్తు దగ్గరకు వచ్చారా? ఆయన ఇంకా ఏ కార్యం చేయలేదు, ఆయన ఇంకా ఏ అద్భుతాలు చేయలేదు, ఆయన ఏం సాధించారు, ఆయన ఇంకా పసిపిల్లాడే. అందరికంటే బలహీనమైన సున్నితమైనటువంటి స్థితిలో ఆయన ఇంకా అక్కడ తల్లి యొక్క చేతిలో ఆయన ఉన్నాడు, ఒళ్ళో ఉన్నాడు, ఆయన చిన్న పిల్లాడు. ఆయన సాధించింది ఏమీ లేదు, చేసిన అద్భుతాలు ఏమీ లేదు, మహత్కారాలు ఏమీ లేవు. అయినా సరే వాళ్ళు వచ్చారు. ఎందుకు వచ్చారు తెలుసా? ఆయన ఏదో చేశాడు కాబట్టి, ఏదో సాధించాడు కాబట్టి, ప్రపంచంలో ఏదో గొప్ప కార్యాలు చేసి పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళలేదు వాళ్ళు. ఆయన దేవుడు కాబట్టి ఆయన దగ్గరకు వచ్చి దేవుని వాళ్ళు ఆరాధించి తిరిగి వెళ్ళారు. దేవుని ఆరాధించడం ఏం కావాలి తెలుసా? దేవుని ఆరాధించడానికి ఆయన చేసిన కార్యాలు కాదు నీకు కావాల్సింది. దేవుడు ఎవరో తెలుసుకుంటే చాలు, నీకు అంతకుమించి పెద్దగా రీజన్స్ అవసరం లేదు దేవుని ఆరాధించడానికి. వాళ్ళకి అనేకాలు తెలియదు నిజంగా అయినా అందరిలాంటి వాడా లేదంటే ప్రత్యేకత అన్న విషయం వాళ్ళకి ఇంకా తెలీదు. యేసుప్రభు ఏది బయలుపరచబడక మునిపే, యేసుప్రభు ఆయన ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటో చేయకముందే, తెలియపరచక మునిపే, ప్రత్యక్షత పరచబడక మునిపే నక్షత్రాన్ని బట్టి వాళ్ళు ఏంటంటే ఈయన మామూలు వాడు కాదని విషయం గ్రహించారు. ఆ రీజన్ చాలు వాళ్ళకి. ఎంతో దూరం కొన్ని రోజుల తరబడి ప్రయాణం చేసి వచ్చి ఎవరో గొప్ప వ్యక్తులు సాధించినట్టు ట్రాఫీలు తీసుకొచ్చినట్టుగా సాంబ్రాణి బోలం బంగాన్ని తీసుకొని వచ్చి ఆయన పూజించి వెళ్ళారు. ఏమి సాధించుకున్నాను? ఆరాధన అదే అంటున్నాను నేను. ఆరాధన అంటే ఆయన ఏదో వీళ్ళకి ఏదో చేస్తే కాదు, ఆయన ఏదో ప్రూవ్ చేసుకుంటే ఆరాధించడం కాదు. దేవుడు ఆయన అంత గొప్ప ప్రూవ్ చేసుకుంటే ఆరాధిస్తానంటే అసలు ఆరాధనే కాదు. ఆరాధన అటువంటిది నువ్వు దేవుని దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేయవు. ఆరాధన ఆయన దేవుడు కాబట్టి నేను ఆయన ఆరాధిస్తానంతే. దేవుడు ఏదో నాకు చేస్తే నేను ఆరాధిస్తానంటే అది ఆరాధన కానే కాదు. ఆరాధన అంటే ఎంత స్వచ్ఛమైనటువంటిది అంటే ఆయన దేవుడు కాబట్టి నేను ఆయన ఆరాధిస్తాను అంతే. ఆయన నాకు ఏం చేయాల్సిన పని లేదు, ఆయన నాకు ఏదో గొప్ప గొప్ప విషయాలు ఇవ్వాల్సిన పని లేదు, ఆయన నాకు ఏదో మేలు చేయాల్సిన పని లేదు, ఆయన నాకు సహాయం చేయాల్సిన పని లేదు. ఆయన చేస్తేనే చేస్తాను కదా, ఆయన చేయకపోయినా సరే ఇంకను నన్ను ఆయన ఇన్స్పైర్ చేస్తూనే ఉంటాడు, ఇంకను నేను ఆయన మెచ్చుకుంటూనే ఇంకా నేను సేవిస్తుంటాను, ఆరాధిస్తుంటాను. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి అది చాలు నాకు దేవుణ్ణి ఆరాధించడానికి. ఆయన ఏదో చేయాల్సిన అవసరం లేదు, ఆయన ఏదో నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే నిజంగా ఆరాధించడానికి నిజం మనలో ఉండాల్సిన కాన్సెప్ట్ ఏంటో గమనించండి. దేవుడు ఏదో చేస్తే, అందుకే ఆరాధన దానికి వచ్చేసరికి దేవుడు నాకు ఏం చేయలేదండి అందుకని దేవుని ఎలా ఆరాధిస్తాను అన్న వీల్లేదు. ఆరాధన అంటే దేవుడు చేసిన కార్యాలను అర్థం చేసుకుంటే కాదు, దేవుని అర్థం చేసుకుంటే ఆటోమేటిక్గా బయటికి వస్తాం. జ్ఞానులకు అర్థమైంది ఆ విషయం. ఆ నక్షత్రం ఒక్కటే వాళ్ళకి చెప్తుంది ఏంటంటే ఈయన మామూలు వ్యక్తి కాదు, ఈయన దేవుడు అనే విషయం నక్షత్రం ఒకటి చెప్పింది అంతే. యేసుప్రభు దగ్గరికి వెళ్ళిన ప్రత్యేకమైన స్పెషల్ వెనకాల రైటింగ్ ఉందా ఇవేం చూడలేదు వాళ్ళు. నేను గొప్ప కార్యాలు చేస్తాను ఇవేం చూడలేదు. పసిపిల్ల అందరిలాంటి పసిబిడ్డగా ఉండగానే వాళ్ళు చెంతగానో యేసుప్రభుని అక్కడ వాళ్ళు ఘనపరచడం, ఆ కానుకలు ఇవ్వడం చూస్తాం. అప్పుడే పుట్టినటువంటి కొన్ని నెలల బిడ్డ దగ్గరికి వచ్చి వాళ్ళు జ్ఞానులు అయ్యండి, లోక సంబంధం ఎంతో పేరు ప్రఖ్యాతులుండి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఒక చిన్న ఊరిని బెత్లెహేము అనేటువంటి ఒక గ్రామానికి వచ్చి యేసుప్రభుని పూజించడానికి వచ్చారు. ఒట్టి చేతులు రాలే తెలుసా వాళ్ళు. యేసుప్రభుకి కానుకలు తీసుకుని వచ్చారు. అది ఆయనకి ఎంత విలువైందో అత్తే ఆలేదు, అంటే పాల డబ్బా పాలు పెట్టి 5 ఆలేదు. వాళ్ళకి ఏది విలువైందో దాన్ని తీసుకొచ్చారు. వర్షిప్ అంటే చెప్పింది వర్త్షిప్ అంటాం. అంటే వర్షిప్ అంటే ఏది నీకు నిజంగా విలువైందో, ఏది నీకు గౌరవిస్తున్నావో, ఏదైనా ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నావో దాన్ని తీసుకొచ్చి దేవుని దగ్గర పెట్టడం, అదే ఆరాధన. బంగారం సాంబ్రాణి బోలం విలువైనటువంటి వస్తువుని తీసుకొచ్చి వాళ్ళు దేవుని దగ్గర పెట్టారు. అదే దేవుని ఆరాధించడం అంటే. దేవుడు వాళ్ళకి ఏమో లేదు, యేసువాడేమో వాళ్ళని ఆశీర్వదించి పంపించలేదు. వాళ్ళు చూశారు, సమర్పించుకున్నారు, వెళ్ళిపోయారు అంతే. చూడండి ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి ఒకసారి. యోహాను సువార్త 12వ అధ్యాయం